హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. ప్రెజెంట్ అయితే మనం రామగుండం అనే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ముందుగా మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకున్నాను. నా లాస్ట్ వీడియోలో నేను రామగుండం వరకు అయితే ప్రయాణం చేశాను. నేనైతే కనుక సిర్పూర్ కాగజ్ నగర్ వరకు అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నాకు రిటర్న్ ట్రైన్ మళ్ళీ లేట్ అయిపోద్ది. అందుకని నేను ఇక్కడ దిగేసి రిటర్న్ ట్రైన్ వెళ్దామని నేనైతే కనుక ఇక్కడైతే దిగేశాను. ఎవరైతే సిర్పూర్ వరకు చూద్దాం అనుకున్నారో వాళ్ళందరూ నన్ను దయతో క్షమించండి. ప్రజెంట్ అయితే మనం రామగుండం స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. స్టేషన్ చూసారా ఎంత మంచిగా రెనోవేట్ చేశారు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం కదా. అదే ట్రైన్ అంటే సిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ ఎక్స్ప్రెస్. ఇది ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ అయితే కాదు. 1:45కి అయితే కనుక మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వస్తుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళిపోదాము. రెనోవేషన్ అయితే మాత్రం సూపర్గా చేశారు. ఇంకోటి ఏంటంటే నాకు ఫుడ్ ఆప్షన్ అయితే దొరకలేదు రామగుండం దగ్గర. సో టిఫిన్స్ అయ్యే ఉన్నాయి, కానీ మధ్యాహ్నం పూట కూడా నాకు రైస్ ఐటమ్ అయితే ఏం దొరకలేదు. రామగుండం నుంచి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే వేసేయండి. ఇక్కడ మనకి ఒక పవర్ ప్లాంట్ అయితే ఉంది, అందుకని మనకైతే కనుక ఈ గూడ్స్ ట్రైన్లన్నీ మీకు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ ట్రైన్కి రెండే ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళి వెయిట్ చేద్దాము. సో టైం అయితే 1:44 అయితే దాటిపోయింది. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఎందుకో నాకైతే తెలియదు. సో మేబీ ఈ ట్రైన్ వల్ల ఆ ట్రైన్ అయితే ఆగిపోయి ఉంటుంది. ఇది మన ట్రైన్ కాదు, ఈ ట్రైను తెలంగాణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో అయితే ప్రయాణం చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మో ఈ ట్రైన్లో ప్రయాణం అయితే చేయలేను. ఎందుకనేది మీకైతే చూపిస్తాను. సో ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్. హంసాఫర్ బోగీస్ అయితే తగిలిచ్చారు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12723. ఈ సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి న్యూఢిల్లీ వరకు అయితే చేరుకుంటుంది. సో దీనికి గాను 25 అవర్స్ అయితే టైం పడుతుంది. ఎందుకని ఈ ట్రైన్ ఎక్కడన్నా మీకైతే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. జనరల్ బోగీలు చూసారా ఎంత రష్ ఉందో. సో మాటల్లోనే ఈ ట్రైన్ వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే వచ్చేసింది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. సో ఇప్పటికే మీకు ఈ ట్రైన్ పైన అయితే అర్థమైపోయి ఉంటుంది కదా, సిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మనకైతే వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే కనుక ట్రైన్ అయితే రావడం జరిగింది. అండ్ ఐసీఎఫ్ కోచెస్. సో మ్యాక్సిమం 100 కంటే కూడా స్పీడ్ అయితే వెళ్ళదు అని నేను అనుకుంటున్నాను. మనమైతే చూద్దాము ఏం జరుగుద్దో ఏంటో. సో యాక్చువల్గా నేనైతే ఈ ట్రైన్కి ఎటువంటి బుకింగ్ అయితే చేసుకోలేదు. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేస్తాను. ఎందుకంటే ఈ ట్రైన్కి మనకు ఆల్మోస్ట్ 9 అయితే జనరల్ బోగీస్ అయితే ఉంటాయి. సో మనకైతే ప్రాబ్లమే లేదు. ఎక్కడికి వెళ్ళినా మనకు ఖాళీ దొరికిద్దని నేనైతే అనుకుంటున్నాను. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అసలు ఆ ట్రైన్ అంతా ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. 1:40కి అయితే బయలుదేరాల్సిన ట్రైను 2:30కి అయితే బయలుదేరుతుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయితే డిలేతో మన ట్రైన్ అయితే బయలుదేరింది. సో టైం చూస్తున్నారు కదా, 2:23 అయితే అయింది టైము. నేనైతే జనరల్ బోగీలు అయితే ఉన్నాను. మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేస్తాకైతే ట్రై చేస్తాను అన్నీ. బాయ్ బాయ్ రామగుండం. నా జీవితంలో అనుకోని ప్లేస్లన్నీ ఇలాగే కలుస్తూ ఉన్నాను. ఇంకెన్ని ప్లేసెస్ చూస్తానో నాకైతే ఐడియా లేదు. ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. బాబాయ్ చూసారా. కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం కంఫర్టబుల్గా అయితే ఉంది ట్రైను. సో మ్యాక్సిమం క్లీన్గానే ఉంది. అన్ని ప్లేసెస్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మన ఎదురుగుండా ఉంది ఏసీ చైర్ కార్. ట్రైన్ మొత్తానికి ఒకటే బోగి అయితే ఉంది. సో ఆఫ్టర్నూన్ అయినా కానీ క్లౌడీగా ఉంది. నేచర్ చూసారా ఎంత అందంగా ఉందో. సో ఇటు సైడ్ వస్తే కనుక మా సైడ్ నేను తిరిగినట్టు నాకైతే ఫీల్స్ అయితే వస్తున్నాయి. ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్ అనే ఒక ఊరికి అవుట్స్కట్స్లో అయితే ఉంది. మీకు ఒక విషయం చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏంటో చెప్పమంటారా, ఈ ట్రైన్ 120+ స్పీడ్ అయితే కొడుతున్నాడు. దీని లిమిట్ ఎంతో తెలుసా, 110. ఇంటర్సిటీ కదా, దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ట్రైను ఎంత ఫేమస్ అని నేనైతే అనుకోలేదు. ఈ ట్రైను బహుశా ఇటు తిరిగే ప్యాసింజర్ ట్రైన్స్ ఇయ్యేనేమో. ఎందుకంటానంటే జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు ఈ ట్రైన్ కోసం. నేనైతే ఇంత క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. టైం అయితే 2:35 అయితే అవుతుంది. సో ఇవన్నీ పక్కన స్టేషన్సే. మనమైతే చల్లపల్లి 5 o'clock అయితే రీచ్ అవ్వాలి. ఎన్నింటికి వెళ్తామో ఏమో అనేది కూడా మనమైతే చెక్ చేద్దాము. ప్రజెంట్ అయితే వీళ్ళందరూ జనరల్ బోగీసే. 8 బోగీస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే క్రౌడ్తో నిండిపోయింది. పరిగెడుతున్నారు చూసారా ట్రైన్ కోసం, ఎంతమంది జనాలు ఉన్నారు. సో డోర్ల దగ్గర అయితే సెటిల్ అయిపోయారు చాలామంది. ఇంకేం చేస్తాం, నాకు కుదిరినంత వరకు ఫుటేజ్ అయితే తీస్తాకి ట్రై చేస్తాను.
ట్రైన్ అయితే కరెక్ట్గా 1 మినిటే ఉంది. 1 మినిట్ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ చేసాడు. మనమైతే పెద్దపల్లి అనే ప్లేస్ నుంచి మనమైతే బయలుదేరిపోతున్నాము. సో మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే నార్త్ ఇండియా వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇటు సైడే కవర్ అవుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అన్నీ. నేచర్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. అది చూసారా, కొండలు, పచ్చని ప్రకృతి ఎంత బాగుందో. మీలో ఎవరన్నా ఈ ట్రైన్ జర్నీ చేసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇటు సైడ్ రూట్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో మన వీడియో చూసేవాళ్ళు మనమైతే తెలుసుకుందాం. మనమైతే కొలనూర్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము, స్టేషన్కి. కొన్ని ప్లేసెస్ అయితే నేను కవర్ చేస్తున్నాను, కొన్ని ప్లేసెస్ అయితే నేను కవర్ చేయలేకపోతున్నాను. దానికైతే నన్ను దయతో క్షమించండి. టైం వచ్చేసి 2:47 అయితే అవుతుంది. అసలు ఏ స్టేషన్లో అయినా కానీ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. నేనైతే షాక్ అనమాట. ఈ ట్రైన్ ఇంత ఫేమస్ అని నాకైతే తెలీదు. ట్రైన్ అయితే ఇప్పుడే స్లో చేశాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పమంటారా, ప్లాట్ఫామ్లో కూడా దుమ్ము దులిపేసేస్తున్నాడు స్పీడు. క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారో, చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇరుక్కుని అయితే కూర్చున్నాను నేనైతే. ఓ పాయింట్ దాటిన తర్వాత ఇంకా నా చిరాకు పుట్టేసి డోర్ దగ్గర అయితే కూర్చుని పోయాను నేను. ఎండ మొహాన కొడుతుంది, సర్రమంటుంది, కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను నేను. మనమైతే ప్రజెంట్ ఓడెల్ అనే స్టేషన్కి అయితే వచ్చాము. ఇంత క్రౌడ్లో నేనైతే వీడియో తీలిపోయాను. అందుకని నేను ఇటు సైడ్కి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. డోర్ సైడ్ అయితే చాలామంది జనాలు అయితే ఉండిపోయారు. ఓడెల్ నుంచి ఎవరైనా వీడియో చూస్తే కనుక మన వీడియో కామెంట్ అయితే చేసేయండి. సో గాయస్, ఇంకో విషయం, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ అయితే ఎక్కేస్తున్నారు. మన ట్రైన్ అయితే కోత అయితే వేసేసింది. మనమైతే ఎక్కేద్దాం లోపలికి. ప్రెసెంట్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంది. మనమైతే ఉప్పల్ అనే ప్లేస్లో అయితే ఉన్నాము. సో చాలామందికి ఉప్పల్ అంటే హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ తెలుసు, బట్ ఇదైతే కాజీపేట దగ్గర అయితే ఉంటుంది ఉప్పల్ అని. సో ఈ ఊర్లో ఎవరైనా ఉంటే కనుక మన వీడియో అయితే చూస్తున్నారేమో, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే డిలేతో నడుస్తుంది ట్రైను. సో ఈ 1 అవర్ని మనోడు ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పనా, ట్రైన్ స్పీడ్ అండి, స్పీడ్ దుమ్ము దులిపి అవతల పడేస్తున్నాడు. నిజంగా ఇంటర్సిటీ అంటే ఇంటర్సిటీ అన్నట్టే ఉంది. జనరల్గా అయితే మన ట్రైన్స్ వచ్చేసి ఎల్హెచ్పీలు స్పీడ్ వెళ్తాయి, ఐసీఎఫ్లు స్లోగా వెళ్తాయి. మనోడు అవన్నీ పట్టించుకోవట్లేదు, దుమ్ము దులిపేస్తున్నాడు అంతే. ఇప్పటికీ మన ట్రైన్ 1 అవర్ డిలేతో అయితే నడుస్తుంది. 5 నిమిషాలు స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే కాజీపేట నుంచి బయలుదేరిపోయింది. నేను అనుకున్నాను ఇక్కడికి చాలా వరకు క్రౌడ్ అయితే తగ్గిపోద్దని. అసలైన ట్విస్ట్ ఏంటంటే దిగినోళ్ళు దిగారు, దానికి డబుల్ అయితే కనుక కాజీపేటలో అయితే ఎక్కేశారు. నాకు ఇంకా ప్లేస్ అయితే దొరకలేదు. ఇక నేను డోర్ దగ్గర అయితే సెటిల్ అయిపోయాను. యాక్చువల్గా మీరైతే ట్రై చేయకండి ఇలాంటివన్నీ. సో నాకు ఇంకా దిగుతాకి టైం కుదరక అలేర్ స్టేషన్లో ఇటు సైడ్ నుంచి అయితే మీకు వీడియో అయితే తీశాను. సో ట్రైన్ అయితే 1 అవర్ డిలేతో అయితే నడుస్తుంది. ఇక్కడ మనకు ఒక అతను అయితే పరిచయం అయ్యాడు. సో ఇక టైం పాస్ అయితే అయిపోతుంది. సో మన బ్యాక్ సైడ్ ఒక అతను ఉన్నాడు కదా, అతనితో టైం పాస్ అయితే ఫుల్గా అయిపోతుంది. మనోడు ఏదో చెప్తానే ఉంటున్నాడు. సో నేను చాలా స్టేషన్లు స్కిప్ చేసిన తర్వాత మనమైతే చల్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాము. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉంచాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మెల్లగా బయలుదేరి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నా బైక్ తీసుకుని నా ప్లేస్కి అయితే నేను వెళ్ళిపోతాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.